హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా రెడ్డి ట్రెండీ టాక్స్. ఈ వ్లాగ్ వచ్చేసి టెంపుల్ వ్లాగ్ అనమాట. మేము ఒకే రోజు 2 టెంపుల్స్ విజిట్ చేసాము. అవి కరీంనగర్లో ఉన్న టెంపుల్స్ అనమాట. నియర్ బై టు కరీంనగర్ అరౌండ్ 30 to 40 కిలోమీటర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఇంకోటి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇవి చాలా ఫేమస్ అయిన టెంపుల్స్, తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అండ్ చాలా ఫేమస్ అన్నమాట. ఇది శివుడి టెంపుల్. ఇది వచ్చేసి కరీంనగర్కి అరౌండ్ 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నార్మల్గా అయితే చాలా రష్ ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో అయితే అరౌండ్ జనవరి లాస్ట్ వీక్ అనమాట. సో అప్పుడైతే రష్ అయితే ఏమీ లేదు. జనరల్గా అయితే మనకి ఇక్కడ 4 to 5 hours దర్శనం టైం అయితే పడుతుంది. అండ్ ఇది వచ్చేసి శివరాత్రి కోసం అనమాట. అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. సో స్టిక్స్ అవన్నీ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే వాళ్ళకి అరౌండ్ 1 month టైంలో శివరాత్రి ఉందని చెప్పేసి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు. కొందరు మంత్లీ వన్స్ అలా వెళ్తూనే ఉంటారు అనమాట. ఇక్కడ శివుడి టెంపుల్ చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ అని ఎప్పటి నుంచో భక్తులకి నమ్మకం. అండ్ ఇక్కడ అరౌండ్ చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి. ఇది వచ్చేసి ధర్మగుండం అనమాట. ముందైతే ఇందులో స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. అండ్ నైట్ వచ్చేసి ఇక్కడ చాలామంది నైట్ నిద్ర చేసి పొద్దున్న లేచి గుండంలో స్నానం చేసి దర్శనం చేసుకోవడం అయితే పాతకాలం నుంచి అలా అలవాటు ఉంది. బట్ ఇప్పుడైతే అక్కడ గుండంలో స్నానం అలౌ చేయట్లేదు. ఆఫ్టర్ కోవిడ్ దగ్గర నుంచి అయితే అన్ని నెట్స్ కట్టేశారు. ఎందుకంటే అన్ని కొబ్బరికాయలు అలా వేస్తున్నారు అందులో. అండ్ వాటర్ కూడా వచ్చేసి పొల్యూట్ అవుతున్నాయని చెప్పి అందులో బాత్ చేయడానికి అయితే అలౌ చేయట్లేదు. జస్ట్ మనం వెళ్ళి కాళ్ళు ఇలా వాటర్ చల్లుకొని నెత్తిపైన రావడమే. ఇక్కడ వచ్చేసి టెంకాయలు తీసేసుకొని మనం లోకల్ వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చాలామంది గుండు కూడా తీయించుకుంటారు. పుట్టి వెంట్రుకలు అంటారు. లైక్ 9 నెలలు 11 నెలలు చిన్నపిల్లలకి 2 yearsలో అలా గుండు చేయిస్తాం కదా. చాలామంది ఇక్కడైతే తీయించుకుంటారనమాట. ఫస్ట్ మొక్కు ఇక్కడ వేములవాడలో చెల్లించుకుంటారు. ఇటు సైడ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలంగాణ సైడ్ అయితే ఇక్కడ చేయించుకుంటారనమాట. ఇది వచ్చేసి బయట నుంచి టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. లోపలికి అయితే ఫస్ట్ క్యాంప్స్ అలౌ చేయలేదన్నమాట. సో నేను అందుకే బయట వ్యూ అయితే చూపిస్తున్నాను. మేము వెళ్ళినప్పుడైతే రష్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ ఈ టెంపుల్కి రావాలంటే ఎర్లీ మార్నింగ్స్ లైక్ అరౌండ్ 5 o'clock 5:30కి టెంపుల్ ఓపెన్ చేస్తారు. సో మనం 5:30 కల్లా ఇక్కడ ఉండేలాగా వస్తే దర్శనం అయితే 1/2 hour 1 hourలో అయిపోతుంది. ఎంత రష్ ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్ టైం అయితే తొందరగా అయిపోతుంది. అండ్ సపరేట్ టికెట్స్ కూడా ఉంటాయి. 100 rupees 200 అలా టికెట్స్ కూడా ఉంటాయి. అయినా కూడా టైం అయితే పడుతుంది. సో ఈ లోపల టెంపుల్లో కూడా అన్ని మోడిఫికేషన్స్ చేస్తున్నారు శివరాత్రి కోసం. చాలా చాలా రష్ ఉంటుంది శివరాత్రికి. అందుకని చెప్పి ఇప్పటి నుంచే అన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ క్యూ లైన్స్ అన్నమాట లోపల టెంపుల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్గా లోపల ఫేమస్ ఏంటంటే చాలామంది కోడె టికెట్ అని తీసుకుంటారు. ఇక్కడ కోడని కట్టేస్తారు అని అంటారనమాట. ఆవులు ఉంటాయి లోపల చాలా. దానికి ఒక సపరేట్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసేసుకొని మనము దేవుడు లోపల ఆలయం చుట్టూ కోడని పట్టుకొని తిరిగితే మంచిది అని అంటారు. సో చాలా మెంబర్స్ అలా టికెట్ తీసేసుకొని అయితే లోపల కోడని ఒక 4 rounds 5 rounds అట్లీస్ట్ 1 round అయినా అలా తిప్పుతారు. సో ఇక్కడ వచ్చేసి అలా ముందు పట్టేసుకొని సో టెంపుల్ చుట్టూ అలా లోపల ఆలయంలో ప్రదక్షిణలు అయితే చేయాలి కోడని పట్టుకొని. సో దీనికి సపరేట్ టికెట్ మనకు అక్కడ కౌంటర్లో కావాలంటే అవైలబుల్ ఉంటుంది, తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ లోపల ఇంకోటి ఫేమస్ ఏంటంటే ఇంత ఆలయంలో అక్కడ గ్రీన్ కలర్లో ఒక మసీద్ అయితే ఉంటుంది. అదేంటి హిందూ టెంపుల్లో మసీద్ అంటారా? ఇదైతే చాలా ఫేమస్ ఎప్పటి నుంచో. ఏంటంటే చిన్నపిల్లలు భయపడినా చేసినా నిద్రలో లేచి కలవరిస్తారు కదా. సో దానికైతే అక్కడ బొట్టు పెట్టి మనకు తలపైన ఇలా నెమిలి ఆకులతోని అక్కడ ఒక ఫకీర్ బాబా ఉంటారనమాట. సో వాళ్ళైతే లోపల మనకి బొట్టు పెట్టి యంత్రం అలా దారం ఇస్తారు. సో చాలామంది అయితే అక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ అక్కడ పిల్లల కోసం అయితే తీసుకుంటారు. మరి ఎందుకు అలా లోపల ఈ టెంపుల్ లోపలే ఉంటుంది అలా పెట్టారో తెలియదు, కానీ చాలామంది భక్తులు అయితే అక్కడ కంపల్సరీ తీసుకుంటారనమాట బొట్టు అది. సో ఇలా కోడని పట్టుకొని అందరూ ఫ్యామిలీ అలా అందరూ తిరగొచ్చు అనమాట. ఒక్కొక్కరు ఒక రౌండ్ అన్న మినిమం ఇస్తారు. సో 3 rounds చేస్తే మంచిది. కంప్లీట్గా గుడి చుట్టూ తిరగాలన్నమాట లోపల.
సో ఇది వేములవాడ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది లోపల. చాలా చాలా ఫేమస్ టెంపుల్ అండి. మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. సో మాకైతే దర్శనం అయితే అయిపోయింది. ఒక 10-15 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. ఎందుకంటే మేము చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట. చూసారు కదా, నార్మల్ టైంలోనే ఇంత రష్ ఉందంటే ఇంకా ఫెస్టివల్స్ అప్పుడైతే అసలు చాలా చాలా రష్ అయితే ఉంటుంది. అండ్ బయట వచ్చేసి మనకు ప్రసాదం కౌంటర్ అనమాట. ప్రసాదం కౌంటర్కి లైన్ చూడండి. లడ్డు అండ్ పులిహోర ప్యాకెట్స్ అయితే ఇస్తారు అక్కడ. సో మన కౌంటర్లో తీసుకోవచ్చు బయట. ఇది వచ్చేసి బయట వ్యూ ఆఫ్ ద టెంపుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కొండగట్టు వచ్చేసి మనకి అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి. సో ఎవరైనా వేములవాడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ కొండగట్టు దర్శనం కూడా చేసుకుంటారు, ఎందుకంటే దగ్గరే కాబట్టి. సో అక్కడ నుండి మేమైతే కొండగట్టు వచ్చేసాము. ఇది వచ్చేసి పైన గుట్ట పైన ఉంటుందండి టెంపుల్. ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. సో చాలామందికి స్టోరీ తెలిసే ఉంటుంది. ఆంజనేయ స్వామి కొండ పట్టుకొని వెళ్తున్నప్పుడు ఒక చిన్న ముక్క అనేది కింద భూమిపైన పడ్డప్పుడు ఈ కొండగట్టు అనే ప్లేస్లో ఆ ముక్క పడింది కాబట్టి ఇక్కడ ఈ కొండగట్టు ప్రాంతం అనేది ఆంజనేయ స్వామి టెంపుల్ ఫేమస్ అని అంటారు. సో నేను విన్న స్టోరీ చిన్నప్పటి నుంచి అయితే ఇదన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా చాలా కోతులు, మంకీస్ అయితే ఉంటాయన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు. మన కారు దగ్గర నుంచి ఉంటాయి. మనం చేతిలో కానీ బ్యాగ్స్ కానీ పట్టుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా పట్టుకోవాలి, ఎందుకంటే అవి వచ్చేసి లాక్కుంటాయి అన్నమాట. చాలా అంటే చాలా ఉంటాయి అక్కడ. సో ఆబ్వియస్లీ ఆంజనేయ స్వామి అంటే అక్కడ కోతులు కంపల్సరీ ఉంటాయి. ఇది వచ్చేసి బయట ఎంట్రన్స్ దగ్గర టెంపుల్ అనమాట. అండ్ లోపల వచ్చేసి మనకి ఇక్కడ కూడా నార్మల్ టైమ్స్లో రష్ ఏం లేదు, కానీ ఫెస్టివల్స్ అప్పుడైతే చాలా చాలా రష్ ఉంటుంది. అండ్ ఆంజనేయ స్వామి మాల వేసుకున్నప్పుడు, మాల టైంలో ఒక 21 days మాల వేసుకుంటారు కదా చాలా మెంబర్స్, అప్పుడు ఆంజనేయ స్వామి జయంతి అప్పుడు అలా చాలా రష్ ఉంటుంది. సో మేము వెళ్ళింది నార్మల్ టైంలో కాబట్టి అంత రష్ ఏం లేదు. మాకు ఒక 15 to half an hourలో అయితే దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ కూడా 3 rounds 5 rounds అలా ఇష్టం తిరిగేసి లోపల దర్శనానికి వెళ్ళిపోవడమే అనమాట. రష్ ఉన్నప్పుడైతే ఈ క్యూ లైన్స్ మొత్తం ఫాలో అవుతారు. ఇది వచ్చేసి లోపల టెంపుల్లో వ్యూ ఇలా ఉంటుంది. రష్ ఉన్నప్పుడు ఈ పైనుండి ఇలా పంపిస్తారనమాట, ఎక్కువ రష్ ఉంటే. మనం చుట్టూ తిరిగేసి వచ్చేసి ఇక్కడ దర్శనంకి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఇక్కడ టెంకాయలు కూడా బయటే కొట్టాలి. ఇక్కడ కూడా టెంపుల్ లోపలికి అలౌ చేయరు. పౌర్ణమి అప్పుడు ఫెస్టివల్స్ టైంలో మనం ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోవచ్చు. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట. కరీంనగర్ టెంపుల్స్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. అండ్ బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా ప్రసాదం, లడ్డు, పులిహోర బయట ప్యాకెట్స్లో ఇస్తారు. ఇలా కొంచెం గుట్ట పైన ఉంటుంది అన్నాను కదా టెంపుల్. సో ఇలా కిందికి నడుస్తూ వెళ్ళాలి. కార్ పార్కింగ్స్ అయితే గుట్ట కింద ఉంటాయన్నమాట. కొంచెం అండి, జస్ట్ 1/2 kilometer అలా ఉంటుంది అంతే మనకు పైకి ఎక్కడానికి. అక్కడ ఉన్నాయి చూడండి కార్ పార్కింగ్. సో అక్కడ నుంచి మనం ఇలా పైకి ఎక్కేసి అయితే రావాలి. అండ్ కిందికి తిరిగిన తర్వాత కూడా మనకి ఒక 2 temples ఉంటాయి. ఆ టెంపుల్స్ కూడా దర్శనం చేసుకోవచ్చు. చూడండి మంకీస్ ఎలా తిరుగుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. సో దీని తర్వాత కరీంనగర్లో తిరగాలి అనుకున్న వాళ్ళైతే వేములవాడ, కొండగట్టు, ధర్మపురి కూడా విజిట్ చేసుకుంటారు. బట్ మాకు నియర్ బై కాబట్టి మేము ఈ 2 temples అయితే వెళ్ళాము ఒకే రోజులో. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీరు ఎవరైనా ఇటు సైడ్ వస్తే ఈ టెంపుల్స్ కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.